దొరికేది నీళ్లలో ఉండేటువంటి తామరాకు వలె. మాయ ఆవరిస్తుంది, మాయతో ఏమాత్రమూ సంబంధం ఉండదు. ఆ మాయనే మనను ఆవరిస్తుంది, పూర్తి మాయావలలో పడిపోతాం మనం. ఎంత మమైకమైపోతామంటే ఓ బట్టను నీళ్లలో వేస్తే నీళ్లు ఎట్లయితే బట్టను అంటుకొని ఉంటాయో మాయ మొత్తం మనం అంటుకొని ఎంత పిండినా మాయ అనేటువంటిది పోతున్నాము. ఎంత ప్రయత్నమో చేయాలి. జీవుడిని ఆశ్రయించుకొని ఉంటుంది మాయ, పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటుంది. జీవుడు మాయకు బద్ధుడై ఉంటాడు, పరమాత్మ మాత్రము మాయను తన అధీనంలో ఉంచుకుంటాడు. వానికి మనకు ఉండేటువంటి తేడా ఇది. సుమేధ జనకులతో ఏకాంతంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, ఆమెను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. సీతాదేవి కూడా నన్ను వదిలి ఒక్క క్షణము ఉండలేదు. ఇప్పుడు ఆమె గర్భవతి 6వ నెలలో ఉన్నది అన్న తర్వాత ఏకాంతం అనేటువంటిది కుదరదు కదా మాకు. అందుకని ఆలోచనలో ఉన్నాను నేను అనంటే, అయితే మేము మా ఇంటికి తీసుకెళ్తామయ్యా మిథిలా నగరానికి అన్నారు సుమేధా జనకులు. అంటే రామచంద్రుడు అన్నాడు, సీతాదేవి ఇక్కడ కనబడడం లేదు అని నేను అక్కడికి రాకుండా ఉంటానా? సీతాదేవి నిన్ను నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నదయ్యా, రామాన్ని నీవెవరి దూతతోనైనా చెప్పంపితే క్షణాల్లో నేను అక్కడికి వచ్చి వెళ్తాను, మళ్ళీ 4 రోజులు అక్కడ ఉండవలసి వస్తుంది. గర్భవతి అయినటువంటి స్త్రీతో ఏకాంతం పనికిరాదు అనేటువంటి శాస్త్రవచనాన్ని మళ్ళీ నేను విరుద్ధం చేసిన వాడనవుతాను. అందుకని ఆలోచన చేస్తున్నాను, తమరేమీ అనుకోనోనంటే అరణ్యాల్లో వాల్మీకి ఆశ్రమం ఉన్నది, అక్కడ ఆమెను ఏదో ఒక నిమిత్తం పెట్టుకొని వదిలిపెడతాను. 5 సంవత్సరాలు సీతాదేవికి నాకు సంబంధం లేకుండా ఉంటుంది. అయ్యోయో ఇయం సీత మమసుతాని నీ చేతుల్లో పెట్టి పూలల్లో పెంచిన ఈ సీతను నీవు పూలల్లో పెంచి పోషించవయ్యా అని నీ చేతుల్లో పెట్టినాము కదా అని మీరు అన్నట్టయితే నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు సీతాదేవితో మీరు వాల్మీకి ఆశ్రమంలో ఉండండి, ఆమెకు సంబంధించిన సాధక బాధకాలు చూసుకోండి. ఇవాళ అమ్మాయిలను అమెరికాకి ఇస్తే ప్రసవం అయితే అక్కడికి వెళ్ళడం లేదా అమ్మాయిలు తల్లులు బాధ్యతగా? ఇది ఈనాడు వచ్చింది కాదు, ఆనాడే రామచంద్రుడే చెప్పినాడు సుమేధాదేవికి, నీ కూతురు ప్రసవించి పిల్లడు పెరిగేంత వరకు 5 సంవత్సరాల వరకు ఈ వియోగం మాకు తప్పేట్టుగా లేదు, అందుకని నీవు దీనికి సహకరించాలి, కానీ ఈ మాటను మీరు రహస్యంగా ఉంచండి, ఎవరికీ చెప్పబోకండి అన్నాడు. ఇక సీతాదేవిని వాల్మీకి ఆశ్రమంలో నీవెట్లా వదులుతావు అనంటే, లోకాపవాద భీత్యాహం రజకోక్తఛలాదపి, లోకాపవాదం నిమిత్తంగా పెట్టుకొని సీతాదేవిని వదిలిపెడతాను, అదంతా నాకు సంబంధించిన విషయము అని ఈ మాటలన్నీ కూడా చెప్పినాడు. ఇది జరిగిపోయినది. క్రమంగా ఆమె గర్భం పెరుగుతున్నది. 6 నెలలు దాటిపోయి 8వ నెల ప్రవేశించినది. అథ మాసే అష్టమే ప్రాప్తే రామో రాజీవలోచన ఏకాంతే జానకీం ప్రాహ వీజితో లక్ష్మణేన హి. సీతాదేవి పడుకోనున్నది. గర్భం పెరుగుతూ ఉన్న కొద్ది భారం ఎక్కువ అవుతూ ఉంటుంది. భారముతో పాటు భయం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది స్త్రీలకు. అప్పుడు రాముడు వచ్చి ఆ శయ్య పైన పక్కన కూర్చొని ఉన్నాడు. లక్ష్మణుడు విసనకర్ర వీచుతూ ఉన్నాడు. చూడగానే లక్ష్మణుడు అక్కడి నుంచి ఏకాంతంలో ఉన్నారు వీళ్ళు అని వెళ్ళిపోయినాడు. రామచంద్రుడు సీతాదేవితో ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడు అంటే, సీతే, గర్భవతి అయినటువంటి నీవు 5 సంవత్సరాలు నాకు దూరం కావలసినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడ్డది. కారణాలు అనేకంగా ఉన్నాయి. అంతర్వత్నీ నగమ్యేతి శాస్త్రజ్ఞాః రజకచ్చలాతో త్వాం త్యక్త్వా పాలయిష్యామి. లోకంలో వచ్చేటువంటి ఒక అపవాదాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్ను నేను అరణ్యంలో వదలవలసి వస్తున్నదే సీత. అంతేకాదు, అరణ్యంలోకి నిన్ను వదిలిపెడితే తీసుకువెళ్ళి అరణ్యంలో నన్ను వదులుతావా అని భయపడాల్సిన అవసరం లేకుండానే
వాల్మీకి మునీశ్వరుని యొక్క ఆశ్రమంలో నిన్ను వదలాలి అనేటువంటి కోరికతో ఉన్నాను. మీ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచినాను. 5 సంవత్సరాలు మీరు మీ కూతురును చూసుకోండి అని అన్నాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అనగానే ఆమె సంతోషపడ్డది. లోకంలో ఉన్నటువంటి అపవాదాన్ని దృష్టిలో ఉంచుకొని రాముడు నాకు ఈ విధమైనటువంటి వ్యవస్థను చేసినాడు అని విషయమంతా కూడా తెలుసుకొని మీరు ఏ విధమైన ఆజ్ఞను జారీ చేస్తే దానికి కట్టుబడి ఉంటాను స్వామి, దీనికి ఇంత అడగవలసినది ఉన్నదా, ఏ నిర్ణయమైనా తమరికి సంబంధించినది అని ఆమె అంగీకరించినది. జరగవలసినటువంటి భవిష్యత్తు ఏదో అదంతా కూడా వివరించి చెప్పినాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు 8వ నెల ప్రవేశించినది. సీతామహాసాధ్విది సభాభవనంలో కూర్చొని ఉన్నాడు రామచంద్రుడు. చాలామంది రామచంద్రుని సమీపానికి వచ్చి కొంతమంది హాస్యపు మాటలు మాట్లాడినారు, నవ్వినాడు రామచంద్రుడు. ఇంకొంతమంది రాజ్యానికి సంబంధించినటువంటి స్థితిగతులను గురించి విచారాన్ని వ్యక్తపరిచినారు. వాటికన్నిటికీ వ్యవస్థ చేయడం జరిగినది. అప్పుడు రాముడు తన సమీపానికి వచ్చినటువంటి ఏ మంత్రులు ఉన్నారో మంత్రులతో అంటూ ఉన్నాడు, నేను పరిపాలించేటువంటి ఈ రాజ్యంలో పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పరిపాలన గురించి ఏమనుకుంటూ ఉన్నారయ్యా అన్నారు. అయ్యా, నిన్నటిదాకా గూఢచారులను పంపించి ఏ రోజు వర్తమానాన్ని ఆ రోజు మేము తెలుసుకుంటూ ఉన్నాము. గూఢచారులు వచ్చినారు, వాళ్ళ ద్వారా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చును అన్నారు. రామచంద్రుడు వచ్చినటువంటి వాడిని పిలిచి, సీతాం తాం మాతరం వా మే భ్రాతృన్ వా కైకయీమధ. కైకేయిని గురించి కానీ సీతాదేవిని గురించి కానీ నా అన్నదమ్ముల గురించి కానీ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పండి. అయ్యో, రామునికి ఈ విషయం చెబితే ఏమంటాడు అని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరనే మాటలు కావు కదా. అందుకని నభేతవ్యం త్వయా బ్రూహి అన్నాడు. భయపడకుండా చెప్పవయ్యానంటే వెనక ముందులా ఆడుతూ ఉన్నాడు వాడు. అప్పుడు రామచంద్రుడు ఏమన్నాడు అంటే, ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నాడు. ఇంకేం చేయాలి? శాపితోసి మమోపరి. విజయుడు అనేటువంటి పేరు గలవాడు పాపం ఆనాడు సభలో రామచంద్రునికి ఈ విషయం చెప్పవలసి వచ్చినది. శ్రీరామచంద్ర, అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంత ఆనందదోలికల్లో తేలిపోతున్నారో తెలుసునా? రామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో మనమంతా కూడా ఆయనకు ప్రజలుగా ఉన్నాము అనంటే కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉన్నాడు. ఒక్కరి ఇంటిలో కూడా అగ్నిహోత్రాలు జరగడం లేదు వంటల కోసమై. కేవలం యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అగ్నులు తప్పితే వంట వండుకోవడానికి మనం అగ్నులు లేకుండా ఉన్నాము అంటే రాముడు ఎంత గొప్పగా మనను ప్రేమగా చూసుకుంటున్నాడు. వేనోళ్ళ పొగుడుతున్నారు. కానీ ఆ రజకుని ఇంటికి వెళ్ళినాము, వెళితే అక్కడ విన్నటువంటి మాటలు మాత్రం చెప్పడానికే మాకు రావడం లేదు. చెప్పురా, ఏమంటున్నాడు వాడు? భార్యాభర్తలకు ఏదో గొడవ జరిగినది, భార్యను ఇంటి నుండి గెంటేసినాడు. అప్పుడు నన్ను నీ ఇంటిలో ఉంచుకోవయ్యా అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే నీ జరిగిన వృత్తాంతాన్ని విన్న తర్వాత రాముడు పర ఇంటిలో ఉండి వచ్చినటువంటి సీతాదేవిని ఉంచుకున్నట్టుగా నేను ఉంచుకుంటాను అనుకున్నావా? యథేచ్ఛం గచ్చ రండే త్వం నాహం రామవదాచరే గచ్చతా చ మయా మార్గే. ఆ తిట్టి దానిని రాముడి వల్ల నేను ప్రవర్తించను, పో, నువ్వు ఎక్కడికి వెళతావు అక్కడికి వెళ్ళు అని వాడన్నటువంటి మాటను విన్నామయ్యా. ఏదైనా నేను చెప్పినది అపరాధమైతే మన్నించండి అని అన్నాడు. శ్రీరామచంద్రుడు ఆ మాటను విన్న తర్వాత ఇంక లక్ష్మణుడిని పిలిచినటువంటి వాడు, ఈ లక్ష్మణ విన్నావురా ఈ మాట? లోకంలో అందరూ మనను పొగుడుతూనే ఉంటారు అని అనుకుంటాము, కానీ ఎక్కడనో ఒక చోట దీపం వెలుగుతుంటే భవనానికి అంతటికీ వెలుతురుని ఇస్తూనే ఉంటుంది, కానీ చీకటి ఎక్కడ ఉంటుంది? దీపం యొక్క కింద ఉంటుంది. కానీ నిజమైనటువంటి వాడు ఏం కోరుకుంటాడు అంటే కింద కూడా చీకటి లేకుండా ఉండాలి అని కోరుకోవాలి.
ఒక అపవాదం వచ్చినది మనకు. నాకు వచ్చినటువంటి ఈ అపవాదాన్ని దృష్టిలో ఉంచుకొని నేను సీతాత్యాగాన్ని చేయాలి అని అనుకుంటున్నాను. లోకాపవాదస్తు మహాన్ సీతామాశ్రిత్య మే భవతు సీతాం ప్రాతః సమానీయ వాల్మీకేరాశ్రమాంతికే త్యక్త్వా. వాల్మీకి యొక్క ఆశ్రమంలో సమీపంలో నీవు ఆమెను వదిలిపెట్టినటువంటి వాడవి నా సమీపానికి రా అన్నాడు. ఇది ప్రొద్దటి పూట జరిగిన ఘటన. సాయం వేళలో అపరాహ్నము తర్వాత ఇంకొక ఘటన కూడా జరిగినది. శంకరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. ఆనాడు కైకేయి సీతాదేవి అంతఃపురంలోకి వెళ్ళినది. అత్తగారు రండి చాలా రోజుల తర్వాత వచ్చినారు. ఒకే ఇంటిలో ఉన్నా కానీ ఒకరింటికి ఒకరు రాకుండా ఉంటారు. పెద్దల ఇండ్లు అట్లా ఉంటాయి. కొడుకు పడుకునే ఇంట్లోకి తల్లిదండ్రులు పోనేపోరు, తల్లిదండ్రులు పడుకునే ఇంటికి కొడుకులు కోడండు పోనేపోరు. అతిథులు వస్తే వాళ్లకు వేరే మర్యాద చేస్తారు. ఇది ఒక వ్యవస్థ ఈనాటి కాలంలో ఉన్నది. ఇది ఈనాటిది కాదు. మహారాజు చక్రవర్తులైనటువంటి వాళ్ళ ఇళ్లలో ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉండేది. అనుకోకుండా ఈనాడు కైకేయి మాత వచ్చినది, కూర్చుండబెట్టినది సింహాసనం పైన. అమ్మ ఆజ్ఞాపిస్తే నేనే వచ్చేదానను కదా, ఎందుకొరకు వచ్చినారు చెప్పండి, నేనేం చేయాలి అని అంటే, అప్పుడు ఆ కైకేయి ఏమన్నది అనంటే సీతాదేవితో, సీతే లంకానగరంలో ఉండి నీవు వచ్చినావు కదా, శ్రీరామచంద్రుడు అంత కష్టపడి రావణు యొక్క సంహారం చేసినాడు అనంటే అసలు రావణాసుడిని ఒక్కసారి చూడాలనేటువంటి కోరిక నాకు కలిగినది. చచ్చినవాడు ఎట్లా కనబడతాడు అత్తమ్మ, ఇది ఒక విచిత్రమైన కోరిక కోరుతున్నారు మీరు. ఆహా, చచ్చినవాడు వస్తాడని నేను అనుకోను, కానీ నా కోరిక ఏమిటి అంటే నీవు లంకానగరంలో రావణాసుడిని చూచినావు కదా, అందుకని ఈ గోడ పైన రావణాసుడికి సంబంధించినటువంటి చిత్రాన్ని వెయ్యి, బొమ్మను గీ, చూసి ఓహో ఇట్లా ఉంటాడా రావణాసుడు, వీడిని గురించి ఇంత కష్టపడ్డాడా అని అనుకుంటాను. ఈ మాట వినగానే సీతామహాసాధ్వి ఏమన్నది అంటే, అత్తమ్మ అన్ని నెలలు నేను లంకానగరంలో ఉన్నా కానీ రావణాసురుణ్ణి చూడనే లేదు. నేను పతివ్రత ఎప్పుడు కానీ తన భర్తను తప్ప ఇంకెవరిని చూడదు. మరి నా కోరిక ఎట్లా నెరవేరాలి, నీవెట్లా చేస్తావో ఏమో నాకే తెలియదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎప్పుడూ చూడలేదా నీవు? చూడలేదత్తమ్మ. కానీ ఒకనాడు మాత్రము రావణాసుడు నా సమీపానికి వస్తే గడ్డి పొరకను వేసి మధ్యలో వ్యవధానంగా ఉంటుండగా మాట్లాడుతుండగా వాని కుడికాలు బొటనవేలొక్కటి మాత్రమే కనిపించింది నాకు, అది తప్ప ఇంకేది అనగానే కైకేయి ఏమన్నది, ఆ గోడ మీద ఆ కుడికాలు బొటనవేలొక్కటే దించు అన్నది. ఇంత బలవంతం చేస్తున్నప్పుడు పెద్ద మనిషి మాట ఎందుకు కాదనాలి అని సీతామహాసాధ్వి వెళ్ళి కూర్చొని తీసుకున్నటువంటిది ఏది కనిపించినదో కనిపించినది కనిపించినట్టుగా కుడికాలు బొటన వేలును వేసినది. సీతాదేవి ఏదో పని నిమిత్తమై వెళ్ళిపోయినది. కైకేయి ఏకాంత మందిరంలో ఇది జరిగినది. అప్పుడు ఈ కైకేయికి చిన్ననాటి నుండి ఒక అలవాటు ఉన్నది. ఏమిటి అంటే, ఒక వ్యక్తికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని గీసినా మిగతాదంతా ఆమె గీయగలదు ఊహించుకొని. ఇప్పుడు ఏం చేసినది, ఆ కుడికాలు బొటనవేలును ఊహించుకుంటూ వాని కాళ్ళు ఎట్లా ఉంటాయి, వాని తొడలు ఎట్లా ఉంటాయి, వాని కడుపు ఎట్లా ఉంటుంది, వాని తలలు ఎట్లా ఉంటాయి, వాని ముక్కు ఎట్లా ఉంటుందో మొత్తం గీసేసినది గోడపైన. ఓహో ఇట్లా ఉంటాడా రావణాసుడు అని అనుకున్నది. ఇంతవరకు కథ బాగానే ఉన్నది. ఇప్పుడేం చేస్తూ ఉన్నది కైకేయి అనంటే, శ్రీరామచంద్రుడు ఇదివరకే ఒక బాధలో ఉన్నాడు. లోకాపవాదమును దృష్టిలో ఉంచుకొని సీతామహాసాధ్విని అరణ్యాల్లోకి పంపవలసి వస్తున్నది. లక్ష్మణునికి ఆదేశం చేసినాడు. సీతాదేవి యొక్క అంతఃపురంలోకి వెళ్ళబోతూ ఉంటే రాముడిని పిలిచి, రామా ఒకసారి మంచినీళ్ళు దాగి వెళ్ళురా, నా ఇంట్లో ఇన్నాళ్ళయిందిరా. రాముడు వచ్చినాడు. అమ్మా ఇంత ప్రేమతో పిలిచిన తర్వాత నీళ్ళు ఏమిటి, భోజనమైనా చేస్తాను, నీవు పెట్టిన అన్నంతో కదా నేను పెరిగినది. కూర్చుండబెట్టినది ఎక్కడా, రాముడు వస్తే కూర్చోగానే ఎదుట ఉన్నటువంటి రావణాసుని యొక్క చిత్రపటం కనిపించాలి.
రాముడు వచ్చినాడు, నీళ్లు తాగుతూ ఒక్కసారి తలం లేపే వరకు రావణాసుడు కనిపించినాడు. కైకేయిని అడిగినాడు, అమ్మా రావణాసుని యొక్క ఈ చిత్రపటం ఎవరు వేసినారు అని అడిగినాడు. అప్పుడు కైకేయి ఏమన్నదంటే, నీ భార్య అయినటువంటి సీతాదేవి వేసినదిరా అన్నది. ఒక్కసారి దిగ్భ్రాంతి చెందినాడు. ఇదేమిటమ్మా, సీతాదేవి అసలు రావణాసుడిని చూచి ఉండదే. అనేక సందర్భాల్లో ఏకాంతంలో ఉన్నప్పుడు సీతాదేవి నాతో అన్నది, అక్కడ ఉన్నా కానీ రామా నేను అసలు రావణాసుడిని చూడలేదు అన్నదే. అంటే అప్పుడు కైకేయి అన్నటువంటి మాటలు రాస్తాడు వాల్మీకి. ఎత్ర ఎత్ర మనోలగ్నం స్మర్యతే హృది తత్సదా స్త్రియాః చరిత్రం కోవేత్తి శివాద్యాః మోహితా స్త్రియా. రామా, ఆడదాని యొక్క స్వభావం మగవాడివైన నీకు తెలియదు. సాటి ఆడదానిగా నేను చెప్తున్నాను. ఆడవాళ్ల పరిస్థితి ఏమిటో తెలుసునా? వాళ్లకు ఎక్కడెక్కడ మనస్సు లగ్నమై ఉంటుందో అక్కడనే వాళ్ళ మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది. నీవేమనుకున్నావు, సీతాదేవి లంకలో ఉన్నది వచ్చిన తర్వాత కాదు, అక్కడ ఉన్నప్పుడు కూడా నన్నే స్మరించేది అని అనుకున్నావు. కానీ దేవతలను గడగడలాడించినటువంటి రావణాసుడిని చూచిన నాటి నుండి లంకానగరానికి నిమిత్త మాత్రంగా వచ్చినా కానీ సీతాదేవి మనస్సంతా కూడా రావణాసుని పైనే ఉన్నది. ఆడదానిగా నేను చెప్తున్నాను విను. సీతాదేవి ఇటువంటిదా? కాకపోతే రావణాసుడు ఎట్లా ఉంటాడో చెప్పవమ్మా అనగానే నీతోనేమో రావణాసుడిని చూడలేదు నేను ఎప్పుడు అని అన్నది. నేను అడగగానే ఇంత పెద్ద చిత్రాన్ని 10 తలకాలతో కొడుకున్నది వేసినది అని అంటే ఆలోచించొకసారి. ఒక్క మాట చెప్తాను రా రామ, ఆడదాని వలలో పడని వాళ్ళు ఎవరూ లేరు లోకంలో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆడదాని వలలో పడిపోయినారు. శివాద్యాః మోహితాః స్త్రియా. ఇంకా సహించుకోలేకపోయినాడు సీతాదేవి పైన. ఎటువంటి ఏహ్యభావం ఏర్పడ్డది రాముడికి, అటువంటి భావాన్ని కలిగించినది ఈమె. ఎంత ప్రేమ, ఎంత అనురాగము, ఎంత ఆప్యాయతతో కూడుకొని ఉన్నాడు రామచంద్రుడు సీతాదేవి విషయంలో. క్షణంలోనే ఆ విధమైనటువంటి విపరీత భావం ఏర్పడేట్టుగా చేసినది. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, ఇటువంటి పాపపు పని చేసినటువంటి సీతాదేవికి ఏం శిక్ష వేస్తే బాగుంటుందమ్మా చెప్పు అనంటే, అడవికి తీసుకువెళ్ళి తోలుతాను అని అన్నావు, దానికి తోడుగా ఏ చెయ్యితో ఆమె ఈ చిత్రాన్ని వేసినదో ఆ చెయ్యిను కూడా ఖండిస్తేనే ఈ పాపానికి ప్రాయశ్చిత్తము. ఒక్కసారి మనం కైకేయిని అడుగుదాం, ఏమమ్మా కైకేయి, సీతాదేవిని అడవిలో తోలి వస్తాను అని రామచంద్రుడు ఆయన తట్టుకోలేక ఈ తీర్మానాన్ని లోకాపవాదం నిమిత్తంగా పెట్టుకొని చేసినాడు. దానికి తోడుగా ఇప్పుడు నీవు ఒక విచిత్రమైనటువంటి భావాన్ని ఆయనలో కలిగించి భుజాన్ని కత్తిరించవేమని అంటున్నావు. నీ ఉద్దేశం ఏమిటి అనంటే, కైకేయి ఏం చెప్తుంది మనకు అనంటే, సీతాదేవి అంటే అంత ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి రామచంద్రుడు అరణ్యంలో సీతాదేవిని వదిలి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాడు. కానీ లక్ష్మణుడు వెళ్ళి ఆ భుజాన్ని కత్తిరించినాడు అనుకో, నెత్తురులు గారుతూ అరణ్యంలో సీతాదేవి ఎట్లా ఉన్నదో అని విలపిస్తూ రామచంద్రుడు రాజ్యత్యాగం చేసేస్తాడు. భరత, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించిన, లక్ష్మణుడా చెయ్యి కత్తిరించిన తర్వాత వాడు పిచ్చివాడైపోతాడు, వాడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక భరతుడా, రారా, ఈ రాజ్యభారాన్ని నేను మోసుకోలేకుండా ఉన్నాను, సీతాదేవి విరహంలో ఉన్నాను, ఆయన అడవికి వెళ్ళిపోతాడు. చక్కగా నా భరతుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఇది నా ఉద్దేశము. ఎంతటి కుచితమైనటువంటి స్వభావం చూడండి. ఏనాడైతే భరతుడు వెళ్ళి ఆయన పాదుకలను గ్రహించినాడో క్షమించమని ప్రార్థించినది మీరు కథలో విన్నారు. కైకేయి, నాయన నేను చేసినటువంటి అపరాధాన్ని మన్నించున్నాడు. నీవు చేసిన అపరాధం కాదమ్మా ఇది, దేవతల యొక్క ప్రార్థన మేరకు సరస్వతీదేవి నీ నాలుక పైన వచ్చి ఆ మాటలు అనిపించినది అని అన్నాడు. దోషం నాది లేదు అని రాముడు ఒప్పుకున్నాడు. సంతోషంగా కైకేయి యొక్క స్వభావం మారినది అని మనమంతా అనుకున్నాం కదా. కానీ
మారలేదు. కుక్క తోకను చక్కగా చేయాలి అని ఒకడు రాయి కట్టినాడు 3 రోజులు. ఇక చక్కగా అయి ఉండవచ్చును అని రాయిని ఇచ్చినాడు. మళ్ళీ లేసి వంకరగా నిలబడ్డది. కుక్క తోక వంకర వలె ఈమె బుద్ధి కూడా వంకరగా ఉన్నది. సౌమిత్రి త్వాం తథా పౌరాన్ దర్శయిష్యతి నిశ్చయాత్ సీతయా లిఖితో యస్మాత్ స్వభుజేన దశానన. అమ్మా సీత, మన ఇంట్లో ఉన్నటువంటి దోషాన్ని నీవు వేలెత్తి చూపినావు. మన ఇంట్లో జరుగుతున్నటువంటి దోషమును లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వేలెత్తి చూపినారు. ధర్మాన్ని స్థాపించే నిమిత్తమే కదా నేను అవతరించినది. అటువంటి నా ఇంటిలో ఈ అపరాధం జరిగినది అన్న తర్వాత రాజునై ఉన్నటువంటి నేను ప్రజలకు ఒక రకమైనటువంటి తీర్పును, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి తీర్పును నేను ఇవ్వను. తప్పకుండా సీతాదేవిని అరణ్యంలో వదిలిన సమయంలో లక్ష్మణుడు ఆ భుజాన్ని కత్తిరించి నెత్తురు గారుతున్నటువంటి ఆ భుజాన్ని నీకు చూపుతాడమ్మా. లోపల చాలా సంతోషపడ్డది కైకేయి. రామా ఇటో వెళుతున్నావు, పని మీద వెళ్ళు అన్నది. అందుకనే మనకు శాస్త్రాలు ఏం చెప్పినాయనంటే దుష్టో దూరవర్జిత. దుష్టుడైనటువంటి వాడు మారినాడు అనంటే ఒక పట్టాన నమ్మడానికి వీలే లేదు. ఏ క్షణంలో మళ్ళీ వాళ్ళలో ఈ దుష్టం అనేటువంటిది ఆవేశిస్తుందో తెలియదు. ఎక్కడికి వెళ్ళినాడు రామచంద్రుడు? సరాసరి సీతాదేవి అంతఃపురంలోకి వెళ్ళినాడు. కానీ రాముడు ఎప్పుడు వచ్చినా సీతా సీత అనుకుంటూ వస్తాడు. ఆ దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని దర్శించిన తర్వాతనే వేరే పని చేస్తాడు. కానీ ఈనాడు సీతాదేవి సమీపానికి వచ్చినటువంటి రాముడు సీతను చూడడం లేదు. దగ్గర దాకా వెళితే అటుపక్కన తలను పెడతాడు, ఇటు వెళితే ఇటుపక్కకు తలను తిప్పుతూ ఉంటాడు. రామా, ఎందుకు నా విషయంలో నీవు కోపానికి వచ్చినావు అంటే, ఛీ, నీ ముఖాన్ని చూడకూడదు, ఎంత పాపం పని చేసినావే అన్నాడు. నాకు తెలిసి ఏమీ పాపాన్ని చేయలేదు కదా రామా అనంటే, కైకేయి అంతఃపురంలో నీవు రావణాసుని యొక్క చిత్రపటాన్ని ఎందుకు రాసినావు? నా సమీపంలో నేను రావణాసురుడిని చూడలేదు అని అన్నావు. చూడనటువంటి రావణాసుని యొక్క ఆ చిత్రాన్ని నీవు ఎట్లా రాసినావు అంటే, అయ్యో రామా, ఇదా నన్ను చాలా బలవంత పెట్టితే నేను చేసిన పని ఏమిటో తెలుసునా? రావణాసురుణ్ణి చూడలేదు అని 1కి 10 మార్లు అన్నా కానీ, లేదు నీవు ఏది చూస్తే అది, ఎంత మాత్రము చూస్తే అంత అనంటే, ఆనాడు గడ్డి పొరకను అడ్డం వేసి ఆ సమయంలో ఆయన యొక్క కుడికాలు బొటనవేలు కనబడ్డది. ఆ మాట మీకు కూడా అనేక పర్యాయాలు చెప్పినాను. అది మాత్రమే నేను దించి వచ్చినాను రామా. నేను శపథం చేసి చెబుతున్నాను, అబద్ధం కాదు. సీతాదేవి అంటే సీతాదేవిని దగ్గరగా తీసుకున్నాడు, గాఢాలింగనం చేసుకున్నాడు. నాకు తెలుసునే, నీవు అటువంటి అపచారం చేయవు అనేటువంటి విషయం నాకు తెలుసును. ఇప్పుడు తెలిసినదా కైకేయి యొక్క అభిప్రాయం ఎట్లా ఉన్నదో? కౌటిల్య బుద్ధిం కైకేయ్యాః సమగ్రాం వేద్మ్యహం ప్రియే. కానీ అబద్ధం ఆడడానికి కూడా వెనక ముందులాడినటువంటి కైకేయి దగ్గరికి వెళ్ళి, నీవు నిజం చెప్పు, అబద్ధం ఆడకు, ఈ బొమ్మను ఎవరు గీసినారు అని అంటే, కైకేయి అంటుంది, సీతాదేవే గీసినది. అబద్ధం ఆడడం వల్ల నాకు లోకాలు వస్తాయి, నరకం వచ్చినా సరే, కానీ ఇప్పుడు నేను ఆడిన అబద్ధం వలన నా కోరిక తీరాలి, భరతుడు రాజ్యంలో ప్రతిష్ఠింపబడాలి అనే దృష్టితో ఉంటుంది ఆమె. అందుకని ఇప్పుడు ఏమీ చేయడానికి వీల్లేదు. నేను ఏ తీర్మానం చేసినానో ఆ తీర్మానానికి నేను కట్టుబడి ఉన్నాను. మరి నీ అభిప్రాయం ఏమిటి అని అంటే, సీతాదేవి, రామ, ఎప్పుడైనా నీ కట్టుబాటుకు నేను అతిక్రమించి ప్రవర్తించినానా? నీ నిర్ణయాలు ఏమిటో నీవు తీసుకోవయ్యా. ఎంతటి చక్కనైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ప్రాచీన కాలంలో మన భారతదేశంలో ఉన్నాయి చూడండి. అన్నిటినీ దానం చేసినాడు హరిశ్చంద్రుడు. ఎందుకయ్యా దానం చేస్తున్నావు? 10 రూపాయలు ఉంచుకోని అన్నదా ఆయన భార్య? ఆయన అరణ్యానికి వెళితే ఆయనతో పాటు అరణ్యానికి వెళ్ళినది. చివరికి నన్ను నమ్మి నీకున్నటువంటి ఈ రుణాన్ని నీవు తీర్చుకోవయ్యా, నీ ధర్మాన్ని నీవు స్థాపించుకో. భర్త ధర్మం చేస్తుంటే ఆ ధర్మానికి తాను బానిసగా వెళ్ళినది కానీ, నాకెందుకు ఈ కష్టాన్ని ఇస్తున్నావు నీ ఎదురు ప్రశ్న వేసినటువంటి సమాజం కాదు మనది. పురాణాలు వినాలి,
ధర్మశాస్త్రాలు తెలుసుకోవాలి. ఎంత గొప్పనటువంటి సంస్కృతి సంప్రదాయం. స్త్రీణాం సీతే సగర్భాణం వాంఛితం వాంఛతే మనః కాలే వాంఛావదస్వ. గర్భవతులైనటువంటి స్త్రీలకు కోరికలు తీర్చాలి అని అంటారు. చెప్పవే, ఏం కోరిక? స్వామి, ఇదివరకు చెప్పినాను కదా, నాకు గర్భం వ్యక్తం కాగానే అరణ్యాల్లో వదిలి రండి నన్ను, నాకు అరణ్యాల్లో ఉండేటువంటి మునులను చూడాలనేటువంటి కోరిక ఉన్నది. ఆనాడు ఆ కోరిక ఎందుకు జనించినదో తెలియదు. ఈనాడు నీ కోరిక కూడా తీరుతుంది. నీవు ఏ నియమాలు పెట్టినావు, కైకేయి దగ్గర ఏ ప్రతిజ్ఞ చేసినావో, లోకాపవాద భీత్యా నీవు నన్ను అరణ్యానికి పంపాలి అని లక్ష్మణస్వామికి ఈ ఆదేశాన్ని జారీ చేసినావు, ఇవన్నీ కూడా సమకూరుతాయి స్వామి. అప్పుడు సీతాదేవితో అన్నాడు, నీ ఉన్నంత సమయంలో నా పరిస్థితి ఎట్లా ఉన్నదో తెలుసునా? నేను జపాన్ని చేయడం లేదు, పూజను చేయడం లేదు, యజ్ఞయాగాది క్రతువులు ఏవీ చేయడం లేదు నేను. రామా, మరి ఏం చేస్తున్నావయ్యా అంటే, నిన్నటిదాకా మనం విన్నాం, నిన్నటుండి వింటూనే ఉన్నాం. ద్రాక్ష తోటల్లో విహరిస్తారు, పుష్పాలతో కూడుకున్నటువంటి తోటల్లో విహరిస్తూ ఉంటారు. ఇది తప్పితే ఆయనకు సంధ్యా తెలియదు, పూజ తెలియదు. ఈ 5 సంవత్సరాలు నీతో వియోగం ఏర్పడ్డ ఈ సమయంలో హే సీతే, నేను జపధ్యానాదికం సర్వం విస్మృతం తన్మయా పురా తత్కరోమి అధునా సీతే గతాయాం త్వయి కాననం. ఈ మాటను అన్నాడు. లక్ష్మణుని పిలిచి, ప్రాతకాలంలోనే ఈ సీతాదేవి నీవు తీసుకుని వెళ్ళు అన్నాడు. సీతాదేవి స్నానం చేసినది, తలంటుకు పోసుకున్నది. ఊర్మిళ, మాండవి, శృతకీర్తిని పిలిచి, రాముడు నన్ను అడవికి పంపుతున్నాడు అని చెప్పడం లేదు. సీత, నీకేమివ్వాన్ని అని మా వారు అడిగితే, వనాల్లో ఉండేటువంటి మునుల యొక్క భార్యల సమీపంలో కొంతకాలం ఉండి రావాలి నేను కోరినాను. రామచంద్రుడు నన్ను అడవుల్లోకి పంపిస్తున్నాడు, మీరంతా ఈ అయోధ్యను క్షేమంగా చూసుకోండి అని తన చెల్లెళ్లకు చెప్పినది. కానీ భర్త పైన మాత్రం దాసదాసీ జనానికి ఈ విషయం అంతా కూడా తెలిసినది. లక్ష్మణుడు రాముని సమీపానికి వెళ్ళిన తర్వాత రాముడు ఒక ఖడ్గాన్ని ఇచ్చినాడు. ఎందుకయ్యా ఈ ఖడ్గం ఇస్తున్నావు అని అంటే, ఎవ్వరూ లేకుండా చూసి ఒక ఘటన జరిగినది సీతాదేవి విషయంలో. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా ఆజ్ఞను నీవు శిరసావహించి వాల్మీకి ఆశ్రమపు సమీపంలో ఆమెను వదిలి ఆనవాలుగా నీవు తీసుకురావలసినది ఏమిటి అంటే, సీతాదేవి యొక్క కుడి భుజాన్ని కత్తిరించి తీసుకురావాలి, తీసుకో అన్నాడు. కాదు అంటే రామ ఆజ్ఞను ధిక్కరించిన వాడవుతాడు. అవును అంటే ఎట్లా ఆమె భుజాన్ని ఖండించే బయలుదేరినాడు. యమునా నదిని దాటినాడు, మందాకిని దాటినాడు, తమసా నదీ తీరానికి చేరుకున్నాడు. దగ్గరలో వేదధ్వని వినవస్తున్నది. అక్కడి దాకా తీసుకువెళ్ళమని రామాజ్ఞ కాదు, వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో వదిలిపెట్టి రమ్మన్నాడు. కావున అమ్మ, పరిసరాల్లోకి వచ్చినాము, నీవు దిగు అన్నాడు. సీతాదేవికి 3 ప్రదక్షిణాలు చేసినాడు. నేను చేసిన అపరాధం అంటూ ఏది లేదు తల్లి దీంట్లో. రాముడు నిన్ను అరణ్యంలో లోకాపవాద భీత్యా వదిలిపెట్టి రమ్మన్నాడు. నేను మళ్ళీ వెళుతున్నాను రాముడి సమీపానికి. బయలుదేరి వెళ్ళినాడు. భయంకరమైనటువంటి కీకారణ్యంలో వందిమాగదులు స్తోత్రాలు చేస్తూ ఉండగా, సుప్రభాతాదులు చదువుతూ ఉండగా లేచేటువంటి తల్లి ఆమె. జనక మహారాజు గారి ఆస్థానంలో ఏమైనా లోటున్నదా? నా భర్త ఇట్లా చేసినాడు, అడవుల్లో వదిలిపెట్టినాడు, మీరు తీసుకువెళ్ళండి అని అంటే వాళ్ళు హాయిగా పోషించరా? కానీ భర్త యొక్క మాటకు నిలిచి ఉన్నటువంటి ఆ సీతామహాసాధ్వి అరణ్యంలో దిగినది. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణమే వెళుతున్నారు. లక్ష్మణస్వామికి సగం దూరం వచ్చిన తర్వాత ఒక విషయం జ్ఞాపకం వచ్చినది. ఖడ్గాన్ని చూడగానే రాముడు ఏమన్నాడు?
సీతాదేవి యొక్క కుడి భుజాన్ని తీసుకొని రమ్మన్నాడు. వెళ్ళి సీతాదేవికి, అమ్మా సీతాదేవి, నీ కుడి భుజాన్ని కత్తిరించుకొని వెళుతాను రామచంద్రుడు తెమ్మన్నాడు అని అంటే అనగలనా? ఆ కషాయవానికి ఉండేటువంటి హృదయమా నాది?